హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంది ఈ అక్క అన్ని చికెన్ రెసిపీసే చూపిస్తుంది? అసలు ఉందాం అనుకుంటుందా పోదాం అనుకుంటుందా అని అనుకుంటున్నారా? సిగరెట్ ప్యాకెట్ మీద మందు బాటిల్ మీద నన్ను తాగకండ్రా మీరు పోతారా అని ఎంతగానం రాసి ఉంటుంది. అయినా తాగుతారా లేదా? మనకి భూమి మీద నూకలు ఉన్న రోజులు ఉంటామండి, నూకలు 2 రోజు పోతాము అంతే. ఇది తింటేనే బతుకుతాం, ఇది తింటేనే బతుకము, అట్లా ఏమి ఉండదు అని అయితే నాకు ఒకటి అనిపించింది. బట్ ఇన్ని డేస్ తినలేదు. ఈరోజే తెచ్చుకున్న చికెన్. ఎట్లయినా కొంచెం మనుషులం కదా, భయపడతాం మనం కూడా. సో ఇదంతా ఆపేస్తే ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయతో చికెన్ కర్రీ. సమ్మర్ వచ్చేసింది, ఇంకా మ్యాంగోస్ ఇంకా అసలు నోటికి అదుపు ఉండదు. ఆ మ్యాంగోస్ చెట్లకి వెళ్ళి రాలుతూనే ఉంటాయి, మన నోట్లో పడుతూనే ఉంటాయి అన్నమాట. సో అట్లా అనమాట. నాకైతే ఫస్ట్ మ్యాంగో ఇవి ఈ సమ్మర్ స్టార్ట్ అయిన కాంచి మేము తిన్న ఫస్ట్ మ్యాంగోస్ అంటే ఇంకా అవే పచ్చికాయలు. కొంచెం చెట్టు మీద లావు కనబడంగానే మొత్తం కోసుకొచ్చుకున్నా. ఒక 4 కాయలు కోసుకొచ్చుకున్నా మా పెద్దమ్మ ఇంటి కాంచి. మా పెద్దమ్మ చూడనప్పుడు చూస్తే తిడుతుంది, కాయలు పెద్దగా అవ్వకుండా ఎందుకు కోసావని చెప్పేసి. సో నేనైతే చికెన్ తీసుకొని ఒక 2 మామిడికాయలు, చిన్న సైజు కాబట్టి 2 తీసుకున్నా. మరీ పుల్లగుంటే పెద్దగుంటే ఒకటి, లేకపోతే ఒక దాంట్లో హాఫ్ చాలు, అది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు ఇవైతే తీసుకొని మంచిగా కట్ చేసి ఒక పక్కకైతే పెట్టేసిన. అండ్ చికెన్ కూడా మంచిగా వాష్ చేసుకున్నాను. అండ్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసిన. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసిన. నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసిన. ఇంకా ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. అట్లా ఉల్లిగడ్డలన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకున్నాను అల్లము. అది మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. కలుపుకొని అలా మూత అయితే పెట్టుకున్నా. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చాను. అలా కుక్ అయిన తర్వాత అయితే మూత తీసి చూస్తే మంచిగా కలిపేసుకున్న. ఒక 50% ఉడికినట్టు అనిపించింది. ఇంకా అందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయిగా, అవైతే వేసుకొని పైనుంచి ఉప్పు అయితే చల్లుకున్నా. ఎందుకనంటే మామిడికాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి. సో నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను కదా, అందులో ఒకటి ఫుల్ తీసుకున్నా, ఒక దాంట్లో హాఫ్ తీసుకున్నా. ఎందుకంటే కొంచెం పుల్లగానే ఉన్నాయండి ఆ కాయలు, అందుకని చెప్పేసి. ఇంకా ఉప్పు జల్లుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఉడకనిచ్చాను. ముక్కలు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. మామిడికాయ ముక్కలు, చికెన్ ముక్కలు మంచిగా కుక్ అయిపోతాయి. అలా బాగా కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గ కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాను. మళ్ళీ అలా ఉడకనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. ఎందుకంటే మరీ పులుసులాగా కాకుండా, మరీ గ్రేవీలాగా కాకుండా కొంచెం ఒక కన్సిస్టెన్సీలో వచ్చేదాకా అయితే మంచిగా కుక్ అవనిచ్చుకున్నా. ఇంకా టేస్ట్ అంటారా, అబ్బా మామిడికాయ వేసి వండితే టేస్ట్ ఎలా ఉంటుందండి, మాటలు ఉంటాయా చెప్పండి. మామిడికాయ చికెన్ కానీ, మామిడికాయ టమాటా కర్రీ కానీ, మామిడికాయతో చేసేవి ఏవైనా బాగుంటాయి. మామిడికాయ చేపల పులుసు కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి అన్నమాట. నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం. మామిడికాయ, గోంగూర ఇవన్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటాయి ఆ టేస్ట్. ఇంకా సో అలా వాటర్ కూడా దగ్గర ఉడికిన తర్వాత మనకు కావాల్సినంత గరం మసాలా కూడా వేసుకొని, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆహా, ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క ముక్క వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే స్వర్గం అనుకోండి. నిజంగా నేను ఎంతగానం చెప్తున్నా అంటే ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇంకా నేను వండిన ప్రాసెస్లో వండిరంటే అబ్బా అక్క ఏమన్నుందా అంటారు, అంత బాగుంటుంది టేస్టు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అండ్ మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి, నేను కూడా చూస్తా. ఆల్మోస్ట్ అసలు మ్యాంగోస్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక్క నా కొడుకు తప్ప అందరికీ, భూమి మీద అందరికీ మ్యాంగోస్ ఇష్టము. అంత పడి చచ్చిపోతారు. సమ్మర్ వస్తేనే మ్యాంగోస్ అని అంటారు. ఇంకా చూడాలి ఈ సమ్మర్ ఎన్ని మ్యాంగోస్ తింటామో మేము కూడా ఇంకా చూడాలన్నమాట. సో చూసారు కదా ఎట్లొచ్చిందో, కొంచెం గ్రేవీతోని అట్లా వండుకొని తింటే అబ్బా అన్నంలో మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఏం చేయాలి, అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ హార్ట్ఫుల్గా అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నా. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.